పరమ తండ్రి నీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకసారి బిగ్గరగా చెప్పుదాం, పరమ తండ్రి నీకు స్తోత్రం. సంతోషంగా ఉన్న వారందరూ బిగ్గరగా ఎలుగెత్తి చెప్దాం, పరమ తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ సుక్కోత్ పండుగలో చివరి దినం షలోం, మహావిశ్రాంతినం షలోం. లేఖనంలోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకున్న కీర్తన 39వ అధ్యాయము చదువుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న విన్సెంట్ సెలిస్టర్ ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ వస్తుంటున్నాం. 39వ అధ్యాయము 4వ వచనము. యెహోవా, నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. విన్సెంట్ సెలిస్టర్ ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటాడు. స్తోత్రం, 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 స్తోత్రం. జీవం గల యావే ఎలోహిమికి స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వంతర్యామి మీకు స్తోత్రం రాజా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. జగత్ పునాది వేకుముందే తండ్రి ఈ చిన్న మందని మీరు ఎన్నుకున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. ఈ చిన్న మందకు మీరు ఇచ్చిన అభయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. చిన్న మంద భయపడకుము అని చిన్న మందకు అభిమించిన గొప్ప తండ్రి మీకు స్తోత్రం రాజా. ఎక్కడ తొట్టి లేకుండా, ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ ఆరిపోకుండా నిత్యము మీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమపరిచి మీ నామానికి మహిమార్థగల జీవితం రాజా. ప్రత్యేకంగా తండ్రి మరి ఈ పర్ణశాలలో తండ్రి ప్రారంభం నుండి అంతం వరకు మీరు అధ్యక్షత వహిస్తున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రం రాజా. ఇదిగో తండ్రి మీ దాసులు మీరు నిలబెట్టి స్థిరపరిచి బలపరిచి తండ్రి మీరు మాకు ఇచ్చిన ఆత్మీయ ఆహారాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. కూడి వచ్చిన ఈ ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించుము రాజా. ఈ చిన్న ప్రార్థన త్వరలో రానున్న యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన ఘనమైన రక్షణ గల నామంలో బ్రతిమాలుకుంటూ వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. చదువుకున్న వాక్య భాగము మనందరికీ అర్థమై ఉంటుంది. కీర్తన 39వ అధ్యాయము 4వ వచనంలో దావీదు భక్తుడు అంటూ వస్తుంటున్నాడు, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఆయన ఆయువట ఎంత అల్పమైనదో తెలుసుకోవాలని ఆయన ఆశపడుతూ వస్తుంటున్నాడు. నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము. నా దినముల పరిమాణము. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగము చూస్తుంటే మన ఆయుష్ కాలము పరమ తండ్రి నియమించి నిర్ణయించి ఆయన గ్రంథములు లిఖితం చేసి పంపిస్తాడు మనల్ని భూమి మీదకి. ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలము ఎవరు దాన్ని మార్చలేరు, ఎవరు దాన్ని చెరపలేరు, ఎవరు దాన్ని మార్చలేరు. ఆయన ఒక్కడే మార్చగలడు. మార్చుటకు ఆయన శక్తివంతుడు. ఆయన మార్చాలనుకుంటే మారుస్తాడు. ఎందుకంటే కొన్ని లేఖనాలు కనబడుతుంటాయి, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును అని. ఆయన భక్తులకు దీర్ఘాయువు ఇస్తాడని. ఆ విధంగా కొన్ని లేఖనాలు మనం చూసుకుంటుంటే హిజ్కియా ప్రార్థించినప్పుడు ఒక 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. ఇలా కొంతమంది జీవితాలు చూస్తూ వస్తుంటుంటే వారి యొక్క ఆయుష్కాలము పరమ తండ్రి వారికి చివరి అంకంలో తెలియపరుస్తూ వస్తుంటున్నాడు. ఇప్పుడు ఈ దినాలలో కూడా పరమ తండ్రి తెలియపరచుటకు సమర్థుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడు. అబ్రహాముకు తెలియపరిచాడు, ఇస్సాకుకు తెలియపరిచాడు, యాకోబుకు తెలియపరిచాడు. ఆయన భక్తులందరికీ కూడా ఆయన తెలియపరుస్తూ వచ్చాడు. మోషేకు కూడా తెలియపరిచాడు, ఇక నువ్వు ఆ యొక్క దేశం వెళ్ళవు, కానాను దేశం వెళ్ళవు, ఇక్కడనే నువ్వు నిద్రిస్తావని చెప్పి యెహోషువకు నీవు బాధ్యతలు అప్పగించు, యెహోషువను నువ్వు అభిషేకించు, యెహోషువను నడిపించు అని ఆ విధంగా మోషేకు తెలియపరుస్తూ వచ్చాడు. అయితే ఈ దినమున ఆ భక్తులకు తెలియపరిచే తండ్రి మనకు తెలియపరచడా? మన యొక్క జీవితం ఏ పాటిది,
మనం ఎంతకాలం ఉండబోతున్నాం భూమి మీద? మనం అనుకుంటుంటాము, నేను చాలా ఇయర్స్ బ్రతకడానికి వచ్చానని, చాలా కాలం నేను ఉంటానని, చాలా సంవత్సరాలు ఈ భూమి మీద నేను ఉంటానని మనం అనుకుంటుంటాం. కానీ పరమతండ్రి దృష్టిలో మన ఆయుష్ ఏ విధంగా ఉంది, ఎంతవరకు ఉంది అని కొన్ని లేఖనాల్లో నుంచి మనం చూసుకొని మనం ముందుకు వెళదాం. ఎందుకంటే భక్తుల యొక్క జీవితాలు వాళ్ళు ఆ విధంగా రాస్తూ వచ్చారు. ఇదే 39వ కీర్తన 5వ వచనంలో ఒక మాట అంటూ వచ్చాడు, నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. చూడండి, ఎంత స్థిరుడైనను ఈ భూమి మీద ప్రతివాడు కేవలం ఒట్టి ఊపిరి వంటి వాడై ఉన్నారు. ఊపిరి వలె ఉన్నాడు. ఈ ఊపిరిని బిగబడితే, ఈ ఊపిరి ఆగిపోతే, ఈ ఊపిరి కనుక ఒక క్షణం నిలిచిపోతే మానవుని యొక్క ఆయుష్ భూమి మీద లేనట్టే. కాబట్టి అందుకే భక్తుడు ఏమంటున్నాడంటే, అయ్యా బెత్తడంతడగా చేసి ఉన్నావు. మానవుని యొక్క ఆయుష్కాలము నీ దృష్టికి లేనట్టే ఉన్నది. కాబట్టి ఈ దినమున పరమతండ్రి ఎందుకు ఈ వాక్యాన్ని తీసుకొచ్చాడు అంటే, ఈ భూమి మీద మనము ఎంతకాలము జీవించబోతున్నామని మనం యొక్క అతిశయంతో అతిశయిస్తున్నారేమో. నేను కొన్ని సంవత్సరాలు బ్రతుకుతాను, నా పిల్లలు చూస్తాను, లేకుంటే నేను ఇంత ఆస్తి సంపాదించుకోవాలి, ఇంత భూములు సంపాదించుకోవాలి, ఇంత నేను ఎంతో బలవంతుడిగా ఈ లోకంలో ఉండాలి అని ఆస్తులెంబడి అంతస్తులెంబడి ఈ లోకంలో ఉన్న ధనం వెంబడి పరిగెత్తుతున్న వారులారా, వారిని పరమతండ్రి ఈ వాక్యము ద్వారా ఈ దినమున ఈ రాత్రికాల సమయంలో దర్శిస్తున్నాడు. నువ్వు ఎంత స్థిరుడైనను, నువ్వు ఎంత ధనవంతుడైనను, నువ్వు ఎంత నీకు ఈ లోకంలో ఎంత ఉన్నను, ఒక దినం వస్తుంది నీకు అంటే ఒక దినం ఉంది, ఒక దినం నియమింపబడింది. ఆయన నియమించిన దినములో నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను ఎవరు ఆపజాలరు సుమా. ఆ మరణమును ఎవరు ఆపొచ్చాలరు. కాబట్టి అది పిలిస్తే వచ్చేది కాదు, రమ్మంటే ఆగేది వద్దంటే ఆగేది కాదది. ఈ లోకంలో మానవునికి ఒక చెప్పుకుంటూ వచ్చేది ఒక మరణమే. నీవు ఎప్పుడు మరణం నొందుతావో నీకు తెలియదుమా. అయితే భక్తుల జీవితాల్లో వాళ్ళు సిద్ధపడుతూ వచ్చారు. నేను ఈ లోకంలో ఎప్పుడో ఒక దినమున వెళ్ళిపోవలసిందే, ఈ లోకంలో నేను ఖాళీ చేయాల్సిందే, ఈ లోకంలో నేను ఓన్లీ అతిథిగా వచ్చాను, ఒక దినమున నేను వెళ్ళిపోవలసిందే. అందుకే భక్తుడు అంటున్నాడు చివరి వచనములో, అయ్యా 12వ వచనములో, నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లున్నట్లు నన్ను కోపముతో చూడకము. 12వ వచనంలో నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు అంటే ఈ లోకంలో నుంచి నేను వెళ్ళిపోయి అయ్యాక లేడు అని మనుషులు చెప్పజాలకు మునిపి నేను తెప్పరిల్లున్నట్లు నన్ను కోపముతో చూడకమయ్యా. కాబట్టి మన జీవితాల్లో ఒకటి నేర్చుకుని వెళ్ళాలి. దినమున కొందరు ఈ లోకంలో భక్తుడు అంటూ వచ్చాడు, ఈ యొక్క భూమి మీద స్థిరముగా మేము ఉంటామని. అందుకే అక్కడ మాట అంటూ వచ్చాడు, ఎంత స్థిరుడైనను, 5వ వచనంలో ఎంత స్థిరుడైనను స్థిరముగా ఉంటానని అనుకుంటున్నారు, కానీ స్థిరమైనది ఇది కాదు. ఈ పర్ణశాల పండుగ ద్వారా, ఈ మహావిశ్రామంత దినము ద్వారా పరమతని మనతో ఉపదేశిస్తున్న ఉపదేశం, మనకు స్థిరత్వం ఇక్కడ కాదు, ఇక్కడ స్థిర నివాసము కాదు, ఇక్కడ స్థిరులము కాదు, మనము అక్కడ ఉండబోయే వారమిస్తుమా. కాబట్టి దాని కొరకు భక్తులు సిద్ధపడుతూ వచ్చారు. అందుకే తన జీవితాన్ని ఏ విధంగా పోలుస్తున్నాడంటే 6వ వచనం అంటాడు, మనుషులు ఒట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. చూడండి, ఒట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. మానవుని యొక్క ఆయువు లేనట్టే ఉంది. ఈ లేనట్టే ఆయుష్కాలంలో, కొద్ది కాలం ఉండే ఈ ఆయుష్కాలంలో వారు దేనికి తొందరపడుతున్నారు, దేని కొరకు ప్రయాసపడుతున్నారు, దేని కొరకు పరిగెత్తుతున్నారు, దేని కొరకు వారి యొక్క భూమి మీద వారి యొక్క ప్రయాణం దేని కొరకు సాగుతుంది అంటే క్షయమైపోయే దాని కొరకు, గతించిపోయే దాని కొరకు. వారు గాలికి ప్రయాసపడుతున్నారు. ఓన్లీ గాలికి అంటే ఇప్పుడు గాలిలో బుడగ ఎగిరేస్తే ఏ విధంగా ఎగురుతుందో ఆ విధంగా ఒక గమ్యం లేని ఒక చుక్కాగా నువ్వు వెళుతూ వస్తుంటున్నావు సోమా.
కాబట్టి అందుకే మనుషులు ఒట్టి నీడ వంటి వారై తిరుగులాడుతున్నారు. వారు తొందరపడుటగా గాలికి తిరిగినట్టే, గాలికే కదా. కాబట్టి ఈ లోకంలో శాశ్వతమైన దాని కొరకు నీవు ప్రయాసపడకుండా, క్షయము కాని దాని, అక్షయమైన దాని కొరకు, ఆ బహుమానం కొరకు, ఆ ధనము కొరకు, దాని కొరకు నువ్వు ప్రయాసపడుకోకుండా ఈ లోకంలో దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావంటే ఆయన అంటూ వస్తుంటున్నాడు, వారు ఈ లోకంలో దేని కొరకు వారు ప్రయాసపడుతున్నారట. చూడండి వారి యొక్క దాని గురించి పరమ తండ్రి ఎంత స్పష్టంగా ఆయన మాట్లాడుతూ వస్తుంటున్నాడు. 11వ వచనంలో చూడండి ఒకసారి. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు, నువ్వు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రముల వలె నీవు వారి అందమును చెడగొట్టేదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు వారు చిమ్మడగొట్టిన వస్త్రముల వలె వారి అందమంతా కూడా పరమతనే చేయబోతున్నాడు. చూడండి, ఆయన వారి అందాన్ని బట్టి కొందరు అతిశయిస్తుంటారు, ధనాన్ని బట్టి అతిశయిస్తుంటారు. వారి అందాన్ని, వారి యొక్క ధనమును ఆయన ఏం చేస్తున్నట, చిమ్మడ కొట్టిన వస్త్రుల వలె వారి అందాన్ని చెడగొట్టబోతున్నాడు. సుమా, నీది చెడిపోయే అందము, నీ ధనము చెడిపోయేది. చిమ్మడ కొట్టిన వస్తువు ఏ విధంగా ఉంటుందో, చిమ్మడబట్టిన వస్తువు ఏ విధంగా ఉంటుందో, వస్త్రం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పెకిలించబడుతుంది. నీ అందము కానీ, నీ ధనము కానీ, నీ ఆస్తి కానీ, నీకున్న వెనకాల ఉన్న నీ ఏదైనా, దేనిని బట్టి నువ్వు అతిశయిస్తున్నావో, దేని బట్టి నువ్వు గర్వపడుతున్నావో, పరమతని సన్నిధికి రాకుండా, పరమతని ఆరాధించకుండా, పరమతని మనుషుల్లో ప్రేమించమంటే ప్రేమించకుండా, పరమతని యొక్క ఆజ్ఞలకు లోబడకుండా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో పరమతని ఉదయాంతరం గద్దిస్తున్నాడు. కాబట్టి ఆయన దినమున నీక అతిక్రమణ గురించి నిన్ను గద్దిస్తున్నప్పుడు, నీ దోషాలను బట్టి నిన్ను గద్దిస్తున్నప్పుడు ఆయన పరమతని సన్నిధిలో నీ యొక్క జీవితాన్ని ఒకసారి పరీక్షించుకో. ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు, నీవున్న ఈ ప్రాణము కూడా శాశ్వతమైనది కాదు. అందుకే 90వ కీర్తనలో మోషే అంటాడు, 90వ కీర్తనలోకి వెళదాం ఒకసారి. కీర్తన 90వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాటలు మాట్లాడుతూ వస్తుంటాడు. మానవుని యొక్క జీవితం ఎంత ఘోరంగా ఉందో ఒకసారి చూపిస్తూ వస్తుంటున్నాడు. 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం చదువుదాం. నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున మొలిచి చిగురించును. సాయంకాలం నది కోయబడి వాడబారును. మానవుని యొక్క జీవితము పొద్దున పచ్చగా ఉంటుంది, పొద్దున ఎంతో కనబడతారు, పచ్చ కనబడతారు. సాయంకాలం కల్లా ఏమవుతారట, వారు వాడబడి కోయబడతారు. వాడబడి చూడండి, సాయంకాలమున అది కోయబడి వాడబారును. చూడండి, పొద్దున గడ్డి ఆ యొక్క మంచుకు పచ్చగా చిగురిస్తుంటుంది. కొంచెం సూర్యుడు వస్తుండగా, సూర్యుడి యొక్క ఎండ అధికమవుతున్నప్పుడు ఆ గడ్డి ఏమవుతుందంటే వాడిపోతుంటుంది, అది వంగిపోతుంటుంది, వాడిపోయి అది వంగిపోతుంటుంది. ఆ విధంగా మానవుని యొక్క బ్రతుకు, మానవుని యొక్క ఆయుష్కాలము, మానవుని యొక్క జీవితము పరమతండ్రి అంటూ వస్తున్నాడు. నీ యొక్క అయా దృష్టికి ఒక 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. 1000 సంవత్సరములే గతించిన నిన్నటి వలె. నిన్న ఒక రోజు గడిచింది అంటే ఒక 24 అవర్స్ ఒక రోజు వలె ఉన్నాయి. 1000 సంవత్సరములైన దృష్టికి ఒక రోజు వలె ఉన్నవి. మన ఆయుష్కాలము 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు బ్రతకవచ్చు. కానీ ఆయన దృష్టికి మన బ్రతుకు, మన జీవితము, అయ్యా నా బ్రతికే నా జీవితంలో నీ దృష్టికి లేనట్టే ఉన్నది. ఆయన దృష్టికి నీ ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఇది గుర్తుపెట్టుకో. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నేను ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఇంకా నిన్ను దర్శిస్తున్నాడు, ఇంకా నీతో మాట్లాడుతున్నాడు. కానీ ఆయన దృష్టిలో నీ ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఆయన దర్శిస్తున్న సమయమే నీ సమయము. ఆ పరమతండ్రికి ఇస్తున్న క్షణమే అది నీ క్షణము. ఈ క్షణము దాడితే మరుక్షణములో ఏమైపోతావో నీకు తెలియదు సుమా. కాబట్టి అందుకే ఆయన అంటూ వస్తున్నాడు, అయ్యా ప్రొద్దున
పచ్చగడ్డి వలె ఉండి సాయంకాలం వాడబడిన గడ్డి వలె వారు కోయబడతారు. కాబట్టి ఈ దినమున మనుషుల యొక్క బ్రతుకుల జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంటాయి. త్రాసులోని ధూళి లాంటి వారు. త్రాసులో ధూళి ఏ విధంగా ఎగిరిపోతుందో ఆ విధంగా ఎగిరిపోయే బ్రతుకులు ఇవి. దీని కొరకు ఈ యొక్క జీవితము కొరకు, ఈ క్షణమాత్రం ఉండే జీవితము కొరకు మనుషుడు ఎంత అతిశయపడుతుంటాడంటే, ఎంత గర్వపడుతుంటాడంటే. కాబట్టి నీ జీవితము ఎంత క్షణమైనదో, ఎంత ఏ విధంగా ఉందో పరమతని చూపిస్తూ వస్తున్నాడు. కాబట్టి అందుకే ఆయన సన్నిధికి రావాలి. ఏమని రావాలంటే, అయ్యా నా ఆయుష్కాలము తెలియపరచుము, నా బ్రతుకు కాలం ఎంతో తెలియపరచుము, నా బ్రతుకు దినములు తెలియపరచుము, నేను ఎంతకాలం బ్రతుకుతా నాకు తెలియపరచుము. నువ్వు తెలియపరిచినప్పుడు అయ్యా నేను దానికి విధేయుడనై నా జీవితాన్ని చక్కదిద్దుకుంటాను, సరిదిద్దుకుంటాను. ఎందుకంటే హిజ్కియా ఆయన జీవితాన్ని సరిదిద్దుకున్నాడు. ఎందుకంటే యెషయా ప్రవక్త వచ్చి, ఇదిగో నువ్వు చనిపోతున్నావు అని ఆయనకు హెచ్చరిక చేసినప్పుడు ఒక మాట మనం చూసుకుందాం. యెషయా గ్రంథంలో ఒక మాట హిజ్కియా జీవితాన్ని ఏ విధంగా మార్చుకున్నాడో ఒకసారి పరమచంది పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 38వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదువుకుందాం. యెషయా 38 మొదటి వచనంలో, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటేను నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనిమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా చాలక, హిజ్కియా నువ్వు మరణమవుతున్నావు, నీళ్లు చక్కబెట్టుకో అని యెషయా వచ్చి హెచ్చరించగానే హిజ్కియా తన జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకుంటున్నాడు. తన జీవితంలో ఏమైతే పరమతండ్రికి ఆయాసకరముగా నడుచుకున్నాడో, ఎక్కడ ఆయనకు విరుద్ధంగా నడుచుకున్నాడో, ఎక్కడ ఆయనకు అయిష్టంగా జీవితం జీవించాడో, ఎక్కడ ఆయన కోరుకునే జీవితంలో కనబడుతుందో అది తన జీవితంలో ఆ యొక్క మూలాలకు వెళుతూ వచ్చాడు. ఆ మూలం దగ్గరికి వెళుతూ వచ్చాడు. ఆ మూలానికి వెళ్ళి ఒక్కసారి తన హృదయంలో ఉన్న గర్వాన్ని విడిచి వెంటనే గోడ తట్టు తిరిగి కన్నీళ్లు కాడుస్తూ వస్తుంటున్నాడు. కన్నీటి ప్రార్థన తన జీవితాన్ని మార్చింది సుమా. ఈ రాత్రికాల సమయంలో పరమతండ్రి నీతో మాట్లాడుతున్నాడు. నీవు కన్నీళ్లతో ఆయన పాదములు తడుపు. పరమతండ్రి నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితికి చేరుస్తాడు, ఉన్నతమైన స్థానాలకు చేరుస్తాడు, ఉన్నతమైన స్థితిలోకి నిన్ను నడిపిస్తాడు. ఒకటి కన్నీళ్ళ ప్రార్థన ఆయనకి ఎంతో ఇష్టము. హిజ్కియా కన్నీళ్లు కార్చి ప్రార్థించగా వెంటనే పరమతండ్రి అంటూ వచ్చాడు, ఇదిగో యెషయాకు చెప్తూ వచ్చాడు, నీ ఆయుష్కాలం నేను ఇంకా 15 సంవత్సరాలు పొడిగించున్నాను. ఆ ప్రకటించిన యెషయా మళ్ళీ ఇంకా మెయిన్ డోర్ దాటక మునిపే వెంటనే పరమతండ్రి స్వరము, నువ్వు తిరిగి మళ్ళీ యెషయాకు ప్రకటించు, ఆయుష్కాలం పొడిగించున్నానని. వెంటనే ఈయన ఆశ్చర్యపోయాడు. ఏంటి తండ్రి, ఇప్పుడే కదా నువ్వు మరణమవుతున్నావని చెప్పాను, ఇప్పుడే కదా నేను ప్రకటించి కొద్ది దూరం కూడా రాలేదు, వెంటనే మళ్ళా నేను ఏమని చెప్పాలంటే, నువ్వు వెళ్ళు ప్రకటించు, నీ ఆయుష్కాలము ఇంకా 15 సంవత్సరాలు నేను పొడిగిస్తున్నాను. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నిదామముకే తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. మెస్సయ్యా మెస్సయ్యా నీకే సాధ్యము. మెస్సయ్యా
మెస్సయ్యా నీకే నీకే సాధ్యము. పరమ తండ్రి నీకు స్తోత్రం. కాబట్టి ఆయనకొక్కరికే సాధ్యము. నిన్ను ఆయన స్థిరపరచగలవాడు, నిన్ను బలపరచగలవాడు, నీ కన్నీళ్లు తుడచగలవాడు, నీకు అసాధ్యమైనదని ఆయన సాధ్యం చేయగలవాడు ఆయన. ఎందుకంటే హిజ్కియా జీవితాన్ని మార్చిన తండ్రి. ఆయన జీవితం ఒక్కసారి చీకటిమయమైతూ వచ్చింది. ఆయన జీవితం ఒక్కసారి ఎక్కడ ఏమీ కనబడని ఒక చీకటి వలయంలో చిక్కుకున్న ఆ జీవితాన్ని పరమ తండ్రి వెంటనే ఆ కన్నీళ్ళ ప్రార్థన ఆలకించి ఆయన జీవితాన్ని ఒక వెలుగుమయమైన జీవితముగా మారుస్తూ వచ్చాడు. కాబట్టి ఆ కొద్ది కాలం ఆ చీకటి జీవితము ఆయన అంటూ వచ్చాడు, అయ్యా మిక్కటమైన ఆయాసము 15వ వచనంలో ఒక మాట అంటుంటాడు, మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. మిక్కటమైన ఆయాసము ఏంటి? ఈ యొక్క ప్రత్యక్షత అంటే ఏంటి? ఈ యొక్క అనుభవం అంటే నిన్ను ఆయాస పెడతాడు పరమ తండ్రి. నీకు ఆయాసపేం రాకుండా నెమ్మది కలగదు. నిన్ను ఆయాస పెడతాడు, ఆయన బాధ పెడతాడు, శ్రమ పెడతాడు, అనారోగ్యంలోకి తీసుకెళ్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన పాదాలు తడపాలని, నువ్వు ఆయన ఆశ్రయించాలని, నువ్వు ఆయన నమ్ముకోవాలని, ఆయన చెంతకు రావాలని, ఆయన పాదముల చెంత నువ్వు మొరపెట్టాలని. మనుషులను ఆశ్రయిస్తున్నావా? లోకాన్ని ఆశ్రయిస్తున్నావా? లోకంలో ఉన్న వ్యవస్థలను ఆశ్రయిస్తున్నావా? ఆయన చూస్తాడు. కాబట్టి ఒక్కసారి నువ్వు ఆయన మాట వినకపోతే ఆయన ఏమంటాడంటే తిరిగి రా అంటాడు. వెంటనే నరులారా తిరిగి రండి అంటే నీ ఆయుష్కాలం అక్కడికిగా పరమ తండ్రి సమాప్తి చేస్తాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో భక్తులు అంటున్నారు, అయ్యా నా ఆయుష్కాలము కొద్దిగా ఉంటే ఈ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నావు. నా దీపాన్ని నువ్వు వెలిగించావు. నువ్వు వెలిగించిన దీపాన్ని నేను అయ్యా నీ పరిశుద్ధాత్మని దీపముతో వెలిగించడానికి వరకు నా జీవితాన్ని అప్పగిస్తాను, అర్పిస్తాను, సమర్పిస్తాను. కాబట్టి ఈ జీవితము అయ్యా, ఈ ఆయాసము, ఈ బ్రతుకు ఇదిగో నాకు మేలు కొరకే, నా మంచి కొరకే. కాబట్టి మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నేను పరమతని ఆయాసపరుస్తాడు. ఆయన నీ జీవితంలో నెమ్మదినివ్వడానికి, నిన్ను చీకట్లోనికి పంపుతాడు, నీకు వెలుగునివ్వడానికి. అందుకే కీర్తనకారుడు 23వ కీర్తనలో ఏమంటాడంటే మరణాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు నేను. కాబట్టి ఆ మరణాంధకారపు లోయలోకి పంపేది ఆయనే, అందులో నుంచి విడిపించి బయటకు తీసుకొచ్చేది ఆయనే. పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి కన్నీళ్లను నీ జీవితంలో ఆయన సన్నిధిలో సమర్పిస్తే ఆ స్థితిని మారుస్తాడు, ఆ మరణాన్ని తీసివేస్తాడు, ఆ చీకటిని తీసివేస్తాడు, ఆ ఆయాసమును తీసివేస్తాడు, ఆ బాధను తీసివేస్తాడు. నీ జీవితాన్ని మారుస్తాడు ఆయన. ఇప్పుడు హిజ్కియా జీవితాన్ని మార్చిన తండ్రి, హిజ్కియా జీవిత లైఫ్ స్పాన్ను పెంచిన తండ్రి, నీ జీవితం లైఫ్ స్పాన్ కూడా పెంచగల సమర్థుడు ఆయన. నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థిస్తే. కాబట్టి అందుకే భక్తుల జీవితాల్లో కొన్ని మాటలు చూసుకుందాం. హెజ్కేలు గ్రంథంలో ఒక మాట అంటుంటాడు, ఒక మాట చూసుకుందాం. హెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో ఒక మాట అంటుంటాడు, 23వ వచనంలో, 16-23లో ఇంతగా చెడుతనము జరిగించినందుకు నీకు శ్రమ ఇదే ఎలోహిమైన యెహోవా వాక్కు. ఎందుకొరకు నీకు శ్రమ రప్పిస్తున్నాడు? చెడుతనం జరిగించావు, చెడును చూసావు, చెడు మాట్లాడావు, చెడులోనే ఉన్నావు. చెడు జీవితం నీలోంచి తీసివేయడానికి, మలినమైన నీ జీవితాన్ని పవిత్రపరచడానికి, నీలో ఆయన ఆయాసకరమైనంత కూడా తీసివేయడానికి. కాబట్టి అందుకే భక్తుడు ఆ మాట అంటూ వచ్చాడు, అయ్యా నీకు ఆయాసకరమైనవి నా నుంచి తీసివేయము. కాబట్టి చెడును నువ్వు జరిగించావు కాబట్టి నీకు శ్రమ ఎందుకొరకు వచ్చింది? శ్రమ ఎందుకొరకు వచ్చింది నీకు? నీలో ఉన్న చెడును తొలగించడానికి, నీలో ఆయనకు ఆయాసకరమైన తొలగించడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి
ఆ పరమ తండ్రి నిన్ను, అందుకే భక్తులు వారి జీవితాల్లో ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు. ఇర్మియా ప్రవక్త 8వ అధ్యాయంలో 14 వచ్చిన ఒకసారి చదువుకుందాం. మనమేలా కూర్చుండి ఉన్నాము, మనం పోగుబడి ప్రాకారం గల పట్టణంలోనికి పోదము, అక్కడనే చచ్చిపోదము. రండి యెహోవాయే మనల్ని నాశనం చేయుచున్నాడు. ఆయనకు విరోధముగా మనం పాపము చేసినందున మన ఎలోహిమని యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు. మనము సమాధానం కొరకు కనిపెట్టుచున్నాము గాని, మనము సమాధానం కొరకు కనిపెట్టుచున్నాము కానీ మేలేమియు రాదాయను క్షేమం కొరకు కనిపెట్టుచున్నాము కానీ భీతియే కలుగుచున్నదని చెప్పుదురు. చూడండి, క్షేమం కొరకు కనిపెడుతున్నాం కానీ భీతియే కలుగుతుంది. మేలు కొరకు కనిపెడుతున్నాం కానీ మేలు రాదాయను. చూడండి, సమాధానం కొరకు కనిపెడుతున్నాం కానీ సమాధానం దొరకడం లేదు. మేలు కావాలని ఆయన సన్నిధికి వస్తున్నాం, మేలు పొందుకోవాలని వస్తున్నాం. ఎందుకు మేలు కలగడం లేదు? ఎందుకు క్షేమం కలగడం లేదు? ఎందుకు సమాధానం కలగడం లేదు? ఎందుకు మన జీవితాలు, మన బ్రతుకులు ఆస్వాదింపబడడం లేదు అంటే పరమ తండ్రి సెలవిస్తున్నాడు, మనము ఆయనకు విరుద్ధముగా పాపము చేసినందున మన ఎలోహిమని యెహోవా మనకు విషజలము త్రాగించుచున్నాడు. విషాన్ని త్రాగించుచున్నాడు అంటే మన మీద ఆయన ప్రేమ ఏ విధంగా ఉందో చూడండి. మన పాపమును బట్టి మనము నిత్య నరకాగ్నికి పోకుండా నిమిత్తము ఆ విషజలము త్రాగించి, ఆ శిక్షించి, ఆ శ్రమ పెట్టి, ఆ బాధ పెట్టి, ఆ చీకట్లోకి నడిపించి అందులో నుంచి నువ్వు బయటకు రావచ్చిన తర్వాత శుద్ధ సువర్ణం వలె మార్చబడాలని, ఆయనకి ఇష్టకరమైన పాత్రగా నువ్వు మార్చబడాలని, ఆయనకి ఇష్టకరమైన ఒక యోగ్యకరమైన ఒక ఆభరణముగా ఆయన సన్నిధిలో నువ్వు కనబడాలని. అందుకే హిజ్కియా, అయ్యా నాకు ఎందుకు రప్పించావు ఈ మరణమని అడగలే. ఎందుకు రప్పించావని అడగలే. మిక్కటమైన ఆయాసము, ఆ మిక్కటమైన బాధ, ఆ మిక్కటమైన శ్రమ నాకు నెమ్మది కలుగుటకు కారణమైన అది వచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా, లేకుంటే సరి చేసుకునేవాడు కాదు. కాబట్టి నీ జీవితంలో ఒక శ్రమ అనుమతిస్తున్నాడు అంటే నీవు మార్చబడడానికి, నీవు ఆయన సన్నిధిలో పవిత్రపరచబడానికి, ఆయన స్వరూపతలోనికి మార్చబడానికి, ఆయన పరిపూర్ణతలోనికి రావడానికి, ఆయనకు కలిగిన సంపూర్ణతలోనికి నువ్వు రావడానికి కొరకు, ఆ పరిశుద్ధుల యొక్క గుంపులో నువ్వు చేర్చబడానికి కొరకు, ఆ జ్యేష్ఠుల సంఘంలో నువ్వు కనబడడానికి కొరకు, పరిశుద్ధమైన రక్తంతో కడగబడిన ఆ యొక్క జ్యేష్ఠుల సంఘములో నువ్వు ఉండడానికి కొరకు ఆ పరమ తండ్రి నిన్ను శ్రమ పెడుతున్నాడు. ఆ శ్రమకే నువ్వు కృంగిపోకూడదు, బలహీనుడు కాకూడదు, నువ్వు నిరసించకూడదు, ఆయన మీద తిరుగుబాటు చేయకూడదు సుమా. అయ్యో ఇంకా ఎంతకాలం ఈ శ్రమలు, ఆయనను పట్టించుకోడా, ఆయనను ఈ బాధ నుంచి విడిచిపెట్టాడా? ఎందుకంటే పరమ తండ్రి యొక్క సన్నిధిలో ఒక మాట 38వ కీర్తనలో ఒక మాట అంటాడు. 37వ కీర్తన 7వ వచనం 8వ వచనం ఒకసారి చదువుదాం. 38వ కీర్తన 38:7 నా నడుము తాపంతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయించున్నాను. చాలండి. ఇక్కడ ప్రతి వారి జీవితాల్లో ఏదో వేదన, ఏదో మనోవేదన, ఏదో శరీరంలో అనారోగ్యత ఉంటుంటుంది. లేదన్న వారు ఏదైనా చెప్పగలుగుతారా? నాకు ఏ మనోవేదన లేదు, నా శరీరంలో ఏ అనారోగ్యత లేదు, ఏ బలహీనత లేదు, నేను సంపూర్ణమైన స్వస్థ ఉన్నాను అని ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పజాలము సుమా. ఎందుకంటే ఎక్కడో చోట పరమతనికి విరుద్ధమైన, అసహ్యమైన, హేయమైన తలంపులు మన జీవితాన్ని వెన్నంటాడుతుంటాయి,
మన జీవితంలో ఉంటుంటాయి. అది కూడా తీసివేసుకోవాలని ఈ మహావిశ్రాంతి దినమున పరమతండ్రి మనతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు సుమా. ఈ దినమున ఆయన మనల్ని ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. ఈ మహావిశ్రాంతి దినము మన జీవితాల్లో ఒక సంతోషముగా, ఆనందమైన, ఒక ఎంతో సంతోషకరమైన, తృప్తికరమైన జీవితముగా మనం మార్చబడాలి అంటే, అయ్యా నా ఆయుష్కాలము నీవిచ్చిన ఈ ఆయుష్కాలము నేను నీకు ఇష్టకరమైన జీవితము జీవించడానికి కొరకు నాకు అయ్యా వివేచన దయచేయి. హిజ్కియా గల కన్నీటి ప్రార్థన మన జీవితాల్లో ఉంటే, హిజ్కియా అన్నట్టుగా హిజ్కియా ఏమంటూ వచ్చాడు? చివరిగా అధ్యాయంలో ఒక మాట చూసుకుందాం. యెషయా గ్రంథంలోకి వెళదాం. 38వ అధ్యాయంలో ఒక మాట అంటుంటాడు. పద్దెనిమిదవ వచనము, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. చాలా సజీవులే కదా. కాబట్టి ఈ దినమున ఎవరైనా సజీవులకులో ఉన్నారు అంటే, ఇంకా సజీవులకులో ఉండి నడిపిస్తున్నారు, వారి జీవిత యాత్ర నడిపిస్తున్నారు అంటే అది కేవలమైన కృప. అందుకే హిజ్కియా ప్రవక్త ద్వారా, అయ్యా ఈ దినం నేను సజీవుడై ఉన్నాను అంటే నీ కృప, ఈ దినం నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే నీ కృప. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, 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 నీ కృపా. పరమ తండ్రి నీకు స్తోత్రం. కాబట్టి సజీవులకుల్లో ఉన్నావు అంటే ఆయన కృప. నువ్వు అన్నం తినగలుగుతున్నావు, ఉద్యోగం చేయగలుగుతున్నావు, ఈ స్థితిలో ఉన్నావు, ఈ దినంలో పరమతని స్థితిలో ఉంచాడు అంటే ఆయన కృప. ఆ కృపను బట్టి ఆ కృపను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ నిత్యము ఆయన స్తుతించబద్ధుడవై ఉన్నావు. అందుకే భక్తుడు అన్నాడు, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసించాలని ఆశపడుతున్నాను. నా జీవిత దినములన్నీ నేను యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఈ బ్రతుకు, జీవించే జీవితము ఆయన కొరకు జీవించాలని, ఆయన నీతి కొరకు జీవించాలని, ఆయన మహిమ కొరకు జీవించాలని, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు జీవించాలని నువ్వు తీర్మానం చేసుకోవాలని పరమ తండ్రి ఆశపడుతున్నాడు సుమా. ఎందుకంటే నీ జీవితము ఏ విధంగా ఉందో ఒక మాట యెషయా 40వ అధ్యాయంలో కూడా 6వ వచనం నుంచి ఒక మాట మాట్లాడుతూ వస్తుంటున్నాడు. 6-7 వచనాల్లో ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వువలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన ఎలోహిం వాక్యము నిత్యము నిలుచును. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు. నువ్వు ఆయన దృష్టికి ఒక గడ్డి పోచా, గడ్డి. నువ్వు నీ అందము, నీ ఆస్తి, నీ సర్వము ఆయన దృష్టికి ఏంటి? అది గడ్డి ఎండిపోవును. చూడండి, దాని పువ్వు వాడిపోవును. నువ్వు వాడిపోయేవాడవు, నువ్వు ఎండిపోయేవాడవు, నీ ఆస్తి వాడిపోయేది, నీ సమస్తము వాడిపోయేది. కానీ నిలిచేది ఆయన వాక్యము, ఆయన నీతి, ఆయన ధర్మము, ఆయన ఆజ్ఞ, ఆయన రాజ్యము, ఆయన నామము.
దీని కొరకు దీని కొరకు దీని కొరకు నువ్వు ప్రయాసపడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా. ప్రసంగికారుడు అంటాడు, ఇక అవన్నీ తీయొద్దు, అది మరణానికి సంబంధించింది. కుండ పగిలిపోవును అంటాడు, చక్రం ఆగిపోవును అంటాడు, దారము పిగిలిపోవును అంటాడు. ప్రసంగికారుడు 12వ అధ్యాయంలో అంటాడు, మన్నైనది మరలా మట్టికి చేరును, దాన్ని దయచేసిన ఎలోహిం ఆత్మ, అంటే మన ఆత్మ ఎలోహిం దాన్ని దయచేసిన ఆయన దగ్గర చేరుతుందట. కాబట్టి నీవు ఒక కుండ వంటి వాడవు, ఒక తూలి లాంటి వాడవు. కుండ చేతిలోంచి వదిలిపెడితే ఎలా పగిలిపోతుందో అలా పగిలిపోతావు నువ్వు. కాబట్టి ఈ యొక్క క్షణమాత్రముండే ఈ బ్రతుకులో ఇంకా స్వార్థము, ఇంకా కల్మషము, ఇంకా కపటము, ఇంకా వేషధారణ, ఇంకా కుట్రలు కుయుక్తులు, ఇంకా సర్వోన్నతునికి స్వరూపులు నింపబడిన మానవుని ప్రేమించకపోవడం, అసహించుకోవడం, చిత్కరించడం. నీ ఎదుట ఉన్న మానవుడు, నీ ఎదుట ఉన్న సహోదరుడు ఎలోహిం స్వరూపంలో నిర్మింపబడిన వాడు. ఎలోహిమైన చేశాడు, ఎలోహిమైన ఎడలో ఒక చిత్తము కలిగి ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ వ్యక్తిని చిత్కరిస్తున్నావు. నీవెంత, నీ బ్రతికెంత అన్నట్టుగా మాట్లాడుతున్నావు. కానీ పరమ తండ్రి ఆయన బ్రతుకు ఒక లెక్క కట్టాడు. నీ మాటలు జాగ్రత్త, నీ నోరు జాగ్రత్త, నీ యొక్క చూపు జాగ్రత్త. అందుకే 39వ కీర్తన మొదటి వచనం మనం చదువుకున్న కీర్తన, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందను. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నీ నాలుకతో ఏం మాట్లాడుతున్నావు? సహోదరుని పట్టుకొని చిత్కరిస్తావా? సహోదరుని పట్టుకొని దూషిస్తావా? ఆ దూషణ మాటలు మాట్లాడి ఇక్కడికి వచ్చి మళ్ళా ప్రవచనాలు చెప్తారు, వాక్యం చెప్తారు, నీతిగా నడుచుకుంటున్నామని. కాబట్టి ఏ సహోదరునితో నువ్వు దూషణగా మాట్లాడావో నీకు తెలుసు, ఏ సహోదరుని నువ్వు హేళన చేసావో నీకు తెలుసు. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట మాట్లాడుతున్నాడు. రండి 2 కొరింథీ రాసిన పత్రిక, నేను ముగింపులకు వచ్చాను. ఇక 2 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులైయుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనస్సు గలవారైయుండుడి, ఏక మనస్సు గలవారైయుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు ఎలోహిం మీకు తోడైండును. చాలక్క. తుదకు సహోదరులారా, మన క్యాలెండర్లో కూడా నవంబర్ డిసెంబర్ దీనికి ఆ వాక్యం ఇది పెట్టాను నేను. ఎందుకు అంటే సహోదరులారా ఐక్యత కలిగి ఉండండి, ఏక మనసు కలిగిన వారు ఉండండి, సంతోషించండి, ఆదరణతో ఆదరణకరమైన మాటలు మీ నోటి నుంచి రావాలి, ఒకరిని బలపరిచే మాటలు రావాలి, ఒకరి ప్రాణాత్మలు తెప్పరలు చేసే మాటలు మీలో రావాలి, ఒకరి కృంగ చేసే మాటలు రాకూడదు సుమా. ఒకరిని హీనగా మాట్లాడి ఒకరు దుఃఖపడితే ఆ దుఃఖము పరమతని చూస్తాడు. నీ మాటలు బట్టి ఎవరైనా దుఃఖపడితే ఆ కన్నీళ్ళు, ఆ దుఃఖము ఆయన దృష్టికి ఆయన సన్నిధి చేర్చబడుతుంది. ఏ విధవరాలని, ఏ తల్లిదండ్రులు లేని బిడ్డలను, ఏ విధమైన బీదలను తక్కువ చూసి మాట్లాడకండి, తక్కువగా ఎంచకండి. పరమతండ్రి వారి పక్షంలో ఉన్నాడు, వారికి తోడైనాడు పరమతండ్రి. కాబట్టి ఈ ఆశ్వామిస్తే ప్రార్థన మందిరంలో కడిగి పెడుతున్న ప్రతి ఒక్కరూ ఆయన రక్తంతో కడగబడిన వారు, ఆయన స్వాస్థ్యము, ఆయన సొత్తు, ఆయన ప్రజ. నీ దాసుడు కాదు, నీ దాసురాలు కాదు, నీ పనివాడు కాదు, నీ పనిరాలు కాదు. ఆయన సొత్తు, ఆయన సొత్తైన ప్రజలను పట్టుకొని, ఆయన స్వాస్థ్యమైన జనాంగం పట్టుకొని నేను 100 సంవత్సరాలు బ్రతుకుతున్నా అన్నట్టుగా మాట్లాడుతుంటుంటారు. జాగ్రత్తగా నా నాలుకతో జాగ్రత్తగా మాట్లాడున్నట్లు అయ్యా 39 కీర్తన మొదటి వచ్చిన మందికి చదివిస్తూ వచ్చాను. నేను జాగ్రత్తగా ఉండున్నట్లుగా ఏ మాటతో మాట్లాడావో ఆ మాట వెనుకకు తీసుకో.
పరమ తండ్రి నీ ఆయుష్ ఈ దినమే అనుకో, రేపటి దినం నీది కాదంటే పరమ తండ్రి లెక్క అప్పగించుకోవాలి. లెక్క అప్పగించుకుంటావు సుమా. వాటి పరమ తండ్రిని, ఎందుకంటే సహోదరులారా మళ్ళా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సంతోషించండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు కలిగిన వారై ఉండండి. ఈ లోకం నుంచి ఏమి పట్టుకొని పోలేం. మనము తిరిగిపోయేటప్పుడు ఒకటే పట్టుకొని వెళ్తాం, మంచి పేరు, ప్రేమ, మంచి వాడురా వీరు. మనం చనిపోతే మన గురించి నలుగురు మాట్లాడుకోవాలి, వీరు మంచివారురా అని. కాబట్టి సుగంధ తైలము కట్టే మంచి పేరు మేలు. ఈ లోకంలో ధనం ఏది మనతో రాదు, ఆస్తి మనతో రాదు. ఆస్తి నీతో పాటు వస్తుంది. మన భ్రమలో ఉన్నావేమో, అది నువ్వు భ్రమ. ఆ భ్రమలో నుంచి బయటకు రా. ఈ దినమున, ఈ మహావిశ్రాంతి దినమున పేదలకు సహాయం చేయి, పేదలు కనికరించు, గుప్పిలు విప్పు. పరమ తండ్రి భక్తులు ఆ విధంగా చేశారు, వారు పరలోకంలో ఉన్నారు. అందుకే భక్తుడు అంటున్నాడు, అయ్యా నేనేమవుతానో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ఉన్నట్టుగానే ఒక దినం నేను ఉండబోతున్నాను. ఆయన భక్తులు ఉన్నట్టుగా నేను ఉండబోతున్నాను. ఆ భక్తులు మహిమా శరీరంతో ఆయన సన్నిధిలో నుంచి రాబోతున్నారు. వారితో కలిసి నేను ఆయనను ఎదుర్కోబోతున్నాను. అట్టి విధముగా నన్ను సిద్ధపరచుము తండ్రి. నేను తెప్పరిల్లున్నట్లు నా జీవితమును మార్చుము తండ్రి. నేను కూడా ఈ లోకంలో అతిథి వంటి వాడను. అతిథిల